నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో చోట క్రమంగా వైసీపీ ఖాళీ అవుతూ వస్తోంది. మొన్నటికి మొన్న చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో 20 మంది కార్పొరేటర్లు ఎకాఎకిన టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరిణామమే జరగబోతుందని తెలుస్తోంది. నేడు రేపు దాదాపు 30 మంది వైసీపీకి చెందిన కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు. అధికార పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి ఉంది. అయితే గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ దాదాపు 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించి ఉండడంతో వీరందరినీ సమన్వయపరిచే నేత కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 30 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నప్పటికీ మేయర్ సహా మరో 4గురికి టీడీపీలోకి గేట్లు మూసుకుపోయినట్లు సమాచారం. మేయర్గా హరివెంకట కుమారి ఉన్నప్పటికీ ఆమె భర్తదే రాజ్యంగా ఉంది. డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్ కలిసి దోపిడీ చేస్తున్నారని టాక్. వీరిపై సొంత వైసీపీ నేతల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. వీరి అక్రమాలు, దౌర్జన్యాలపై చాలా మంది వైసీపీ నేతలు గుర్రుగా ఉండడంతో ఈ 4గురిని తప్పించి మిగిలిన వైసీపీ కార్పొరేటర్లను చేర్పించుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్న జీవీఎంసీలో వైసీపీకి 60, టీడీపీకి 30, జనసేనకు 5, బీజేపీకి 1 ఉన్నారు. ఈ వైసీపీలో సగం మంది పార్టీ మారి టీడీపీలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం జీవీఎంసీ పరిధిలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు అనుభవం కలవారే ఉన్నారు. గంట, కొనతాళ్ల రామకృష్ణ, గణబాబు, వెలగపూడి వంటి వారు ఉన్నారు. ఇంకా విశాఖ ఎంపీగా లోకేష్ తోడల్లుడు శ్రీభరత్ కూడా ఉన్నారు. వీరిలో కార్పొరేటర్ల సమన్వయ బాధ్యతలు ఎవరికి ఇస్తారన్నది స్పష్టత లేదు. గత 6 నెలల కాలంగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశమే జరగలేదు. ఈసారి జరగబోయే సమావేశం తేదీలు కూడా ఖరారు కాలేదు. ఒకవేళ సమావేశాల తేదీలు ఖరారైతే ఈ వైసీపీ కార్పొరేటర్ల చేరికలు ఊపందుకుంటాయని అంటున్నారు. ఆలోపు వీరి సమన్వయకర్తను కూడా అధిష్టానం ఎవరో ఒకరిని ఎంపిక చేస్తుందని అంటున్నారు.